సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. విశాఖ రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు లభించింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను పునరుద్ధరిస్తున్నట్టు బ్లూ ఫ్లాగ్ ఇండియా నేషనల్ ఆపరేటర్ డాక్టర్ శ్రీజిత్ శ్రీకృప్ వెల్లడించారు. బ్లూ ఫ్లాగ్ జ్యువెలరీ సభ్యులు అజయ్ సక్సేనాతో కలిసి 2 రోజుల క్రితం బీచ్ ను సందర్శించిన ఆయన రుషికొండ బీచ్ లో సదుపాయాలను పరిశీలించారు. సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ గత నెలలో విత్డ్రా చేసుకున్న గుర్తింపును పునరుద్ధరిస్తూ దానికి సంబంధించిన జెండాను విశాఖ కలెక్టర్ ప్రసాద్ కు అందజేశారు. భద్రత, పర్యావరణ నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాల పదార్థాల నిర్వహణ, గ్రే వాటర్ నిర్వహణ లాంటి అంశాలను ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని పర్యాటక శాఖ అధికారులకు బ్లూ ఫ్లాగ్ ఇండియా బృందం సూచించింది. బీచ్ నిర్వహణ అధ్వానంగా ఉందనే ఫిర్యాదులతో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ కొన్ని రోజుల క్రితం రద్దు చేసింది. దాంతో కొందరు అధికారులపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు కూడా వేసింది. అధికారుల మధ్య సమన్వయం లోపంతోనే బ్లూ ఫ్లాగ్ హోదా కోల్పోయినట్టు అంచనా కూర్చింది. బీచ్ లో పరిశుభ్రత ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వహించినట్టు గుర్తించి పలువురు అధికారులను బాధ్యతల నుంచి తప్పించింది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. విశాఖ రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉపసంహరణపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రుషికొండ బీచ్ ను సందర్శించి వాస్తవ పరిస్థితుల్ని పరిశీలించారు. మళ్లీ బ్లూ ఫ్లాగ్ హోదా దక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే రుషికొండ బీచ్ లో పర్యావరణ పరిరక్షణ, నీటి నాణ్యత, భద్రత, మౌలిక సదుపాయాల్లో లోపాలను అధికారులు సవరించడంతో రుషికొండ బీచ్ కు మళ్లీ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వచ్చింది. ఇదే అంశం సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, రిషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు మళ్లీ వచ్చింది. అసలు ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అంటే ఏంటి, ఎప్పుడు ఇస్తారు? గతంలో కూడా దాన్ని విత్డ్రా కూడా చేసుకున్న సందర్భం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏవైతే బీచ్లు ఉన్నాయో వాటిని సేఫెస్ట్ బీచ్లుగా పరిగణిస్తే వారు డెన్మార్క్ చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. దాని ద్వారా ఒక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తూ ఉంటారు. దాన్ని సాధించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు బీచ్లకు సంబంధించి పోటీ పడుతూ ఉంటారు. ఇందులో భాగంగానే భారతదేశంలో దాదాపుగా 10 బీచ్లకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది. ఇందులో భాగంగానే 2020లో విశాఖలోని రుషికొండ బీచ్కు ఈ బ్లూ ఫ్లాగ్ హోదా అనేది వచ్చింది. ఆ తర్వాత రుషికొండ బీచ్లో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అక్కడ కల్పించారు. దాంతోపాటు భద్రత, పర్యావరణ, దాంతోపాటు ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణతో పాటు గ్రే వాటర్, ఈ 5 అంశాలు ప్రామాణికంగా చేసుకొని ఆ బీచ్లను నిర్వహించాల్సి వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఆ డెన్మార్క్ చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అనేది ఇస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగా రుషికొండ బీచ్లో దాదాపుగా 600 మీటర్ల ప్రాంతానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ 2020లో వచ్చింది. ఆ తర్వాత క్రమంగా కొనసాగుతూ వస్తుంది. కొద్ది నెలల క్రితం అక్కడ పరిస్థితులు సానుకూలంగా లేవు. అక్కడ పరిస్థితులకు అనుగుణంగా పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించలేదు. దీంతోపాటు అక్కడ వీధి శునకాలు కూడా అక్కడ సంచరిస్తున్నాయి. అక్కడ చెత్తాచెదారం నిండిపోయింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో, సమన్వయ లోపంతో అక్కడ పూర్తి స్థాయిలో ఆ బీచ్ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైతే ఆ ప్రాంతం ఉందో 600 మీటర్లను దాన్ని గాలికి వదిలేసినట్టు పర్యాటకులు అక్కడ సందర్శించి అక్కడ సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి డెన్మార్క్ చెందిన ఎఫ్ఈఈ సంస్థకు షేర్ చేశారు. దీంతో వెంటనే ఎఫ్ఈఈ సంస్థ భారత్లోని బ్లూ ఫ్లాగ్ ఇండియా సంబంధించిన యూనిట్ను పర్యవేక్షించాలని సూచించింది. ఇదే నేపథ్యంలోనే అక్కడ అధికారులకు ఒక హెచ్చరిక అనేది సూచన కూడా జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా గత నెలలో ఫిబ్రవరి 24వ తేదీన 14 నుంచి 24 తేదీ మధ్య ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను తాత్కాలికంగా ఉపసంహరణ చేస్తున్నట్టు డెన్మార్క్ చెందిన ఎఫ్ఈఈ సంస్థ అనేది ప్రకటించింది. దీంతో అక్కడ ఉన్న బ్లూ ఫ్లాగ్ను కిందకి దించేశారు అధికారులు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకుంది. వెంటనే అక్కడ బీచ్లో పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు అక్కడ పర్యవేక్షణ లోపం కారణంగా ఎవరైతే పర్యాటక శాఖ అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ బ్లూ ఫ్లాగ్ అనేది తాత్కాలిక ఉపసంహరణ గురైందని గుర్తించి అక్కడ అధికారులను అక్కడ నుంచి బాధ్యతల నుంచి తప్పించి కొత్త అధికారులను అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. దీంతోపాటు ఇక్కడ కలెక్టర్ ప్రత్యేకంగా హరేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ఇక్కడ ఆగమేఘాల మీద పూర్తి స్థాయిలో అక్కడ రుషికొండ బీచ్లో భద్రతతో పాటు అక్కడ బ్లూ ఫ్లాగ్ సంబంధించిన 5 అంశాలు ఏవైతే ఉంటాయో భద్రత, పర్యావరణం, దీంతోపాటు గ్రే వాటర్, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఈ 5 అంశాల ప్రామాణికంగా తీసుకొని అక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. దీంతో మళ్ళీ భారత్కు చెందిన ఈ బ్లూ ఫ్లాగ్ ఇండియా యూనిట్ ప్రతినిధులు శుక్రవారం నాడు రుషికొండలో ప్రత్యేకంగా
పర్యటించారు. ఆ తర్వాత అక్కడ పరిస్థితులను సమీక్షించారు. ఆ తర్వాత 2 రోజుల పాటు సమీక్షించిన తర్వాత కలెక్టర్కు ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ సంతృప్తి వ్యక్తం చేస్తూ బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ కోసం 2025-26 సంబంధించిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అందించారు. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ పునర్వైభవం ఇక్కడ రానుంది. నీలిరంగు జెండా రుషికొండలో రెపరెపలాడుంది. ఒకవైపు నీలిరంగు జెండా, మరోవైపు భారతీయ జెండాతో పాటు మరోవైపు కాషాయ రంగు జెండాను మళ్ళీ పునరుద్ధరిస్తారు. ఇదే నేపథ్యంలో రేపు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇక్కడ పర్యటించి రుషికొండలో పరిశీలించిన తర్వాత అక్కడ వేడుకగా ఈ బ్లూ ఫ్లాగ్ను మళ్ళీ ఆవిష్కరించే ప్రక్రియను రేపు చేసేందుకు పర్యాటక శాఖ అధికారులు, జిల్లా అధికారులు సన్నద్ధమవుతుంది. మొత్తం మీద ఈ పర్యాటక శాఖకు సంబంధించి రుషికొండలో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ కూడా హ్యాపీగా పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కాజా.